the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం. భారతదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగాన్ని ఉత్తరాఖండ్లో నిన్న అనగా ఏప్రిల్ 16న కంప్లీట్ చేశారు. ఇది పూర్తయింది. ఏప్రిల్ 16, 2025న ఉత్తరాఖండ్లో భారతదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగ నిర్మాణం పూర్తయింది. మరి ఏప్రిల్ 16 భారతీయ రైల్వేస్కి సంబంధించి ఏప్రిల్ 16కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత వచ్చేసి 1853 సంవత్సరం ఏప్రిల్ 16న భారతదేశంలో తొలి రైల్వే లైన్ ప్రారంభమైన రోజు. 1853 ఏప్రిల్ 16న ఇండియాలో ముంబై నుంచి థానే మధ్య, బాంబే టు థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలు ఇండియాలో ప్రారంభమైందనమాట. సో ఆ ప్రాముఖ్యత ఏప్రిల్ 16కి ఉందన్నమాట. సో అదే రోజున, ఆ ప్రాముఖ్యత కలిగిన అదే రోజున ఉత్తరాఖండ్లో అతి పొడవైన రైలు సొరంగ నిర్మాణం పూర్తయింది. మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని లెంగ్త్ ఎంతో తెలుసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 14.57 కిలోమీటర్స్, 14.57 కిలోమీటర్ల లెంగ్త్ ఉందన్నమాట. ఈ సొరంగం వచ్చేసి టన్నెల్ 8గా పిలువబడుతుంది. టన్నెల్ 8 అంటే ఇది 8వ నంబర్ సొరంగం అన్నమాట. ఆ ట్రాక్ నిర్మాణంలో 8వ నంబర్ కలిగిన సొరంగమే అతి పొడవైన రైలు సొరంగం అన్నమాట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది దేనిలో భాగం అంటే ఉత్తరాఖండ్లో రిషికేశు కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు 125 కిలోమీటర్ల మేర రిషికేశ్ నుంచి కర్ణప్రయాగ్ మధ్య ఒక రైలు ప్రాజెక్టుని నిర్మిస్తూ ఉన్నారు. అందులో ఈ అతి పొడవైన రైలు సొరంగం భాగం అన్నమాట. మరి ఇది ఎక్కడ నుంచి ఎక్కడ రన్ అవుతుంది, ఏ రైల్వే స్టేషన్ నుంచి ఏ రైల్వే స్టేషన్ మధ్య నడుస్తుందో కూడా తెలుసుకోవాలి. ఈ సొరంగము దేవప్రయాగు, జనాసు అనే రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తుంది. రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో భాగంగా దేవప్రయాగ్, జనాసు అనే రైల్వే స్టేషన్ల మధ్య ఈ 14.57 కిలోమీటర్ల సొరంగం నిర్మించబడింది. ఇది అతి పొడవైన రైలు సొరంగం గురించి. నెక్స్ట్ వన్, ఇండియా చైనా కైలాస్ మానస సరోవర్ యాత్రని మళ్ళీ తిరిగి ప్రారంభించబోతూ ఉన్నాయి. కైలాస్ మానస సరోవర్ యాత్ర, మౌంట్ కైలాస్ అంటారు దీన్నే. ఈ మౌంట్ కైలాస్ అనేది ముఖ్యంగా హిందువులకి ఇది చాలా ప్రముఖమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ పరమేశ్వరుడు, పార్వతీదేవి కొలువై ఉంటారని చెప్పేసి హిందువులకు నమ్మకం. అలానే బౌద్ధిస్టులకు కూడా, బుద్ధులకు కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం అన్నమాట. సో ఈ కైలాస్ మానస సరోవర్ యాత్రని తిరిగి ప్రారంభించబోతూ ఉన్నారు. ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మౌంట్ కైలాస్ అనేది టిబెట్ ప్రాంతంలో, చైనా ఆధీనంలో ఉన్న అటానమస్ టిబెట్ ప్రాంతంలో ఇది లొకేట్ అయి ఉందన్నమాట. ఈ యాత్ర అనేది జనరల్గా ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం కూడా యాత్రికులు వెళ్ళేవాళ్ళు. కానీ కోవిడ్ నుంచి, ముఖ్యంగా కరోనా సంక్షోభం నుంచి, అలానే ఇండియాకి చైనాకి మధ్య తీవ్రమైన బార్డర్ టెన్షన్స్ వచ్చినప్పటి నుంచి ఈ యాత్రని నిలిపివేయడం జరిగింది. సో దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ మౌంట్ కైలాస్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాంతంలో లొకేట్ అయ్యింది, దీన్ని చేరుకోవాలి అంటే ముఖ్యంగా ఇండియన్స్ ఏ ప్రదేశాలని దాటి వెళ్ళాలో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. దీనికి వెళ్ళాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మౌంట్ కైలాస్ అనేది టిబెట్ ప్రాంతంలో ఉంటుంది. ఈ టిబెట్ అనేది చైనా ఆధీనంలో ఉన్న ఒక అటానమస్ ప్రాంతం అని చెప్పవచ్చు. చైనా ఆధీనంలో ఉంటుంది. ఈ మౌంట్ కైలాస్కి చేరుకోవాలంటే భారతీయులు ముఖ్యంగా 2 రూట్ల ద్వారా, 2 మార్గాల ద్వారా వెళ్ళేవాళ్ళు అనమాట. అందులో ఒకటి వచ్చేసి ఉత్తరాఖండ్లోని లిపులెక్ పాస్. ఉత్తరాఖండ్లోని లిపులెక్ అనే ఒక పాస్ ద్వారా సుమారుగా 1981 నుంచి ఉత్తరాఖండ్లోని లిపులెక్ పాస్ ద్వారా మౌంట్ కైలాస్కి చేరుకునేవాళ్ళు. అలానే ఇంకొక మార్గం వచ్చేసి సిక్కింలోని నాతూలా పాస్ అని ఒకటి ఉంటుంది. మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాసెస్ చాలా ఇంపార్టెంట్. సిక్కింలోని నాతూలా పాస్ ద్వారా మౌంట్ కైలాస్కి చేరుకోవచ్చు. ఇది 2015 నుంచి ఈ రూట్ ద్వారా వెళ్తూ ఉన్నారు యాత్రికులు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది దీన్ని ఎవరు నిర్వహిస్తారో కూడా తెలుసుకోవాలి. ఈ మౌంట్ కైలాస్ యాత్రని ఎవరు నిర్వహిస్తారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అలానే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హోమ్ మినిస్ట్రీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సహకారం కూడా అందిస్తుంది. అలానే ఢిల్లీ గవర్నమెంటు, ఉత్తరాఖండ్ గవర్నమెంటు, సిక్కిం గవర్నమెంట్ కూడా దీనికి కావాల్సిన సహకారము, యాత్రకు కావాల్సిన సహకారాన్ని అందిస్తాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మౌంట్ కైలాస్ టిబెట్ ప్రాంతంలో ఉంది. అలానే ఈ మానస్ సరోవర్ అనే లేక్ కూడా టిబెట్ ప్రాంతంలోనే ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. ప్రజెంట్ 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించాలని చెప్పేసి లా మినిస్ట్రీకి, న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి రికమెండ్ చేశారు. ఆ రికమెండేషన్ని ప్రధానమంత్రికి లా మినిస్ట్రీ పంపుతుంది. ప్రధానమంత్రి యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే హీఈస్ ద హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ కనుక అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్కి నామినేట్ చేస్తారనమాట. అప్పుడు ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 కింద సిజేఐని నియమించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా అఫీషియల్గా మనకు నియమించబడాల్సి ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిజేఐకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, అలానే ఇతను పాలు పంచుకున్న తీర్పులు, ముఖ్యంగా ఇతను ఏ కీలకమైన తీర్పుల్లో పాలు పంచుకున్నాడో కూడా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా ఇతనికి ఉన్న ప్రాముఖ్యతని. ఇక సిజేఐ విషయానికి వస్తే ఇండియాలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మాస్టర్ ఆఫ్ ద రోస్టర్గా పిలుస్తారు. అంటే మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అంటే రోస్టర్ పాయింట్లని, ముఖ్యంగా సుప్రీంకోర్టులోని ఏ బెంచ్కు ఏ కేసును అలకేట్ చేయాలి అని చెప్పేసి సిజేఐఏ డిసైడ్ చేస్తాడనమాట. అలానే సిజేఐని ఎవరిని నియమిస్తారు, సిజేఐగా ఎవరిని నియమిస్తారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టులో భారతదేశంలో అత్యంత సీనియర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమిస్తారనమాట. అయితే దీన్ని గతంలో బ్రీచ్ చేశారు, ఇది ఫాలో అవ్వలేదు. 1963లో, 1977లో 3 టైమ్స్, ఓవరాల్గా 3 టైమ్స్ సీనియర్ మోస్ట్ జడ్జిని సిజేఐగా నియమించలేదన్నమాట గతంలో. కానీ జనరల్గా అయితే సిజేఐని సెలెక్ట్ చేయాలి అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టునే సిజేఐగా నియమిస్తారనమాట. ఇక సిజేఐ విషయానికి వస్తే క్వాలిఫికేషన్స్, జనరల్గా భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జికి ఏ కండిషన్స్, ఏ క్వాలిఫికేషన్స్ అవసరమో సిజేఐకి కూడా అవే కండిషన్స్, అవే క్వాలిఫికేషన్స్ వర్తిస్తాయన్నమాట. అందులో భాగంగా ఒకటి, సిజేఐ అనే అతను భారతదేశ పౌరుడై ఉండాలి. అలానే హైకోర్టులో కనీసం 5 ఏళ్ల పాటు జడ్జిగా పనిచేసి ఉండాలి. లేదా హైకోర్టులో, ఏదేని హైకోర్టులో లేదా హైకోర్టులలో కనీసం 10 ఏళ్ల పాటు అడ్వకేట్గా వ్యవహరించి ఉండాలి, పనిచేసి ఉండాలి. అలానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలో, రాష్ట్రపతి దృష్టిలో ఈయన ఒక డిస్టింగ్విష్డ్ లీగల్ జ్యూరిస్ట్, అనగా ఒక న్యాయ నిపుణుడై ఉండాలి. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ దృష్టిలో అన్నమాట. ఇక సిజేఐ ప్రజెంట్ ఈయన జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రాముఖ్యత వచ్చేసి ఈయన నియమించినట్లయితే ఈయన భారతదేశానికి 2వ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు. తొలుత వచ్చేసి 2007లో ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి జస్టిస్ బాలకృష్ణన్ గారు 2007లో తొలి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఇప్పుడు ఈయన్ని నియమించినట్టయితే 2వ దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు. ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు, మహారాష్ట్ర. మరి ఈయన పాలు పంచుకున్న తీర్పులు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈయన గతంలో కొన్ని కీలకమైన తీర్పుల్లో బెంచ్లో పనిచేశాడు, జడ్జిగా, మెంబర్గా ఉన్నాడనమాట. ఒకటి వచ్చేసి 2016లో భారత ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పులో ఈయన భాగం అన్నమాట. నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీసుకున్న 5 జడ్జి బెంచ్లో ఈయన మెంబరు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370ని అబ్రగేట్ చేయాలి, రద్దు చేయాలన్న నిర్ణయాన్ని సమర్థించిన 5 జడ్జిల బెంచ్లో కూడా ఈయన మెంబరు. అలానే ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన 5 జడ్జి బెంచ్లో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మెంబరు. అలానే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి ఒక తీర్పునిచ్చింది, 7 జడ్జి బెంచ్. ఆ 7 జడ్జి బెంచ్లో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మెంబర్ అన్నమాట. అలానే ఇంకొక కీలకమైన ప్రతిపాదన కూడా చేశారు ఈయన ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి. ఎస్సీలకు కూడా
క్రీమీ లేయర్ని వర్తించాలి. ముఖ్యంగా ఎస్సీలలో ఎవరైతే బాగా చదువుకొని అధికారం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి క్రీమీ లేయర్ విధానాన్ని వర్తింప చేయాలి, దాన్ని పరిశీలించాలని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సలహా ఇచ్చారు. ఇది మనకు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి గురించి. నెక్స్ట్ వన్, పార్లమెంటులో ఎంపీల అటెండెన్స్కి సంబంధించి, పార్లమెంటులో ఎంపీల హాజరుకు సంబంధించి తెలంగాణ నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 100% అటెండెన్స్తో మొదటి ప్లేస్లో నిలిచారు. రెండవ ప్లేస్లో చేవెళ్ళకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు 95% హాజరుతో సెకండ్ ప్లేస్లో నిలిచారు. సో ఇది డైరెక్ట్గా స్టాటిక్ వన్. తెలంగాణ నుంచి పార్లమెంటులో 100% అటెండెన్స్ సాధించిన 100% అటెండెన్స్ నమోదు చేసిన ఎంపీ అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ వన్, టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ను మార్చాలి అని చెప్పేసి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి చైర్మన్గా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారిని నియమించారు. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014-15లో ఈ సిలబస్ మార్పుల కోసము ప్రొఫెసర్ కోదండరాం గారి నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. ఇప్పుడు దాదాపు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఈ కమిటీని వేశారు. దానికి చైర్మన్ వచ్చేసి బాలకృష్ణారెడ్డి గారు. వీళ్ళు ఓవరాల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి సలహాలు ఏ సిలబస్ చేంజ్ చేయాలని చెప్పేసి రికమెండేషన్స్ చేయడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వన్, ఇండియా ట్రేడ్కి సంబంధించి, భారతదేశ వాణిజ్యంకి సంబంధించి ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్యం ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక రిపోర్టు, ఒక డేటాని విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము మనకి చైనాతో ట్రేడ్ డెఫిసిట్ అనేది 99.2 బిలియన్కి వెళ్ళిందనమాట. అంటే ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు. మనము చైనాతో కొనసాగిస్తూ ఉన్న వాణిజ్యము మనకి లోటే ఉంది, సర్ప్లస్ లేదనమాట. ఆ లోటు ఎంత అంటే $99.2 బిలియన్. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశము ఏ దేశంతో అత్యధికంగా వాణిజ్యం చేస్తూ ఉంది, భారతదేశము అత్యధికంగా ఏ దేశంతో వాణిజ్యం చేస్తూ ఉందో తెలుసుకోవాలి. 2024-25కి సంబంధించి భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా నిలిచింది. వరుసగా 4వసారి అమెరికా 2024-25 సంవత్సరానికి గాను అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. 2024-25కి సంబంధించి అమెరికా ఇండియా ట్రేడ్ వచ్చేసి 131.84 బిలియన్ ఉంది. 131.84 బిలియన్ అనమాట. అయితే చైనాతో మనకి వాణిజ్య లోటు ఉంది, కానీ అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది, అనగా వాణిజ్య మిగులే ఉంది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? వాణిజ్య లోటు అంటే ఏంటి? ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైనప్పుడు అది లోటుగా పరిణమిస్తుంది, దాన్నే వాణిజ్య లోటు అంటారు. 2024-25కి సంబంధించి భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా 131.84 బిలియను. మరి రెండవ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి వచ్చేసి చైనా ఉంది. చైనా వచ్చేసి ఇండియాకి చైనాకి ట్రేడు 127 బిలియన్, 127.7 బిలియన్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది చైనాతో వాణిజ్య లోటు ఉంది, మరి అమెరికాతో వాణిజ్య మిగులు ఉంది కదా, అది పెరిగిందా తగ్గిందా, ఎంత పెరిగింది అని చెప్పేసి తెలుసుకోవాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికాకి ఇండియాకి మధ్య జరిగిన వాణిజ్యంలో వాణిజ్య మిగులు, భారతదేశానికి వాణిజ్య మిగులు $35.32 బిలియన్ ఉంది. $35.32 బిలియన్. అది 2024-25 సంవత్సరానికి సంబంధించి 41.18 బిలియన్ చేరుకునింది. 2024-25 సంవత్సరంకి వచ్చేసరికి పెరిగింది, వాణిజ్య మిగులు భారతదేశానికి పెరిగింది. ట్రేడ్ సర్ప్లస్ అది 41.18 బిలియన్కి చేరుకునింది. మరి జనరల్గా యాక్చువల్లీ చైనా అనేది భారతదేశానికి ఒకప్పుడు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్.
ముఖ్యంగా 2013 నుంచి 2013-14 నుంచి 2017-18 వరకు 2013 to 2014 నుంచి 2017-18 అలానే 2020-21 సంవత్సరంలో 2013-14 నుంచి 2017-18 అలానే 2020-21 సంవత్సరంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. కానీ 2021-22 నుంచి ఈ పొజిషన్ని అమెరికా ఆక్రమించిందనమాట. చైనా కంటే ముందు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి యుఏఈ దేశం ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆ తర్వాత చైనా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా అమెరికా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసింది. మరి ముఖ్యంగా మనకి ట్రేడ్ సర్ప్లస్ అమెరికాతో ఈ వాణిజ్య మిగులు కావడానికి ముఖ్య కారణము భారతదేశం చేస్తూ ఉన్న ఎగుమతులు. అమెరికాకు ముఖ్యంగా భారతదేశము డ్రగ్స్, అలానే జ్యువెలరీ, జెమ్ స్టోన్స్, గోల్డ్, టెక్స్టైల్స్ ఇటువంటివి మనము అమెరికాకి ఎక్కువగా సప్లై చేస్తూ ఉన్నాం, ఎగుమతి చేస్తూ ఉన్నాం. అదే దిగుమతుల విషయానికి వస్తే అమెరికా నుంచి మనము కట్ డైమండ్స్, పాలిష్ చేసిన డైమండ్స్, క్రూడ్ ఆయిల్ అటువంటివి అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా సెమీ కండక్టర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అటువంటివి ఎక్కువగా మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ భారతదేశము అమెరికాతో వాణిజ్య మిగులును కలిగి ఉంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం ఏదో తెలుసుకోవాలి. అలానే 2023-24 సంవత్సరము అలానే 2024-25 సంవత్సరం సంబంధించి భారతదేశ వస్తు మరియు సేవల ఎగుమతులు ఎంత ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అవి పెరిగినాయి. 2023-24 సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25 సంవత్సరంలో భారతదేశ వస్తువులు మరియు సేవల ఎగుమతులు అనగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. 2023-24లో 778 బిలియన్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఉంటే అవి పెరిగి 2024-25 నాటికి 820.93 బిలియన్కి రీచ్ అయ్యాయి. ఇది మనకు వాణిజ్య సంబంధించి. అలానే అమెరికాతో భారతదేశము సరళీకృత వాణిజ్య ఒప్పందాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దాన్నే లిబరలైజ్డ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఒకవేళ సరళీకృత వాణిజ్య ఒప్పందము ఇండియా అమెరికా మధ్య కనుక కుదిరితే కనుక 2030 నాటికి ఇరు దేశాల మధ్య 2030 నాటికి భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ అనేది 500 బిలియన్లకు రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇరు దేశాలు అంచనా వేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక రైళ్లల్లోనూ ఏటీఎం సేవలు. జనరల్గా మనము డబ్బు కావాలి అంటే ఏటీఎంలకు వెళ్తాం. ఇక ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి నుంచి కదులుతూ ఉన్న రైళ్లల్లో కూడా మనము డబ్బును డ్రా చేసుకోవచ్చట. దాన్ని దేశంలోనే తొలిసారిగా పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ముంబై నుంచి మన్మడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంను ఏర్పాటు చేసిన వాళ్ళు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు భూషావల్ రైల్వే డివిజన్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు భూషావల్ రైల్వే డివిజను ఈ పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటీఎంని ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రైల్లోని ఏసీ కోచ్లో ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ఎవరైనా ఏ కోచ్కి చెందిన వ్యక్తులైనా కూడా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. తద్వారా ఫ్యూచర్లో కూడా మిగతా రైళ్లల్లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనం గతంలో డిస్కస్ చేసాం హైపర్ లూప్కి సంబంధించి. ఇది యాక్చువల్లీ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్ కూడా. భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఏ ఐఐటి ముంబై, బి ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక ఐఐటి డెవలప్ చేసిందనమాట. ఆ ఐఐటి ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అలానే నిన్నటి విషయానికి వస్తే, నిన్నటి క్వశ్చన్కి మనం అడిగినది భారతదేశంలో ఇటీవల జరిగిన 10వ రైజీనా డైలాగ్ సమావేశానికి చీఫ్ గెస్ట్గా ఏ దేశ ప్రధానమంత్రి హాజరయ్యారు అంటే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ గారు. నెక్స్ట్ వన్, కలాం అండ్ కవచ్ 2.0. ఈ కలాం అండ్ కవచ్ 2.0 అనేది ఒక డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అనమాట. ఇండియన్ మిలిటరీలో సంస్కరణలు తీసుకురావడానికి, భారత మిలిటరీ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి చర్చించడానికి ఇండస్ట్రీ లీడర్లు అలానే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారనమాట. కలాం అండ్ కవచ్ 2.0 పేరిట. ఇది న్యూఢిల్లీలో ఏప్రిల్ 15న స్టార్ట్ అయిందనమాట. దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ మిలిటరీలో ముఖ్యంగా ఎదురవుతా ఉన్న ఆధునిక సవాళ్ళను ఎదుర్కోవడానికి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అటువంటి టెక్నాలజీని వినియోగించి
ఏ విధంగా మిలిటరీ సవాళ్ళను ఎదుర్కోవచ్చో ఇక్కడ చర్చించబోతా ఉన్నారన్నమాట. ఇది ఒక ఫెస్టివల్ అని చెప్పవచ్చు. మరి ఇండియన్ మిలిటరీ, భారతదేశ మిలిటరీ 2025 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది. 2025ని సంస్కరణల సంవత్సరంగా మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి. ఇక ఇప్పుడు ఈ ఫెస్టివల్ని కలాం అండ్ కవచ్ 2.0ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు అంటే డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన ఒక థింక్ ట్యాంక్, డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన ఒక అటానమస్ థింక్ ట్యాంకు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్, సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీసు మరియు పెంటాగన్ ప్రెస్ అనే ఒక సంస్థతో కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని థీమ్ వచ్చేసి సెక్యూరింగ్ ఇండియాస్ రైజ్ త్రూ డిఫెన్స్ రీఫార్మ్స్, దీని థీమ్ అనమాట. నెక్స్ట్ వన్, ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 6 6వ ఎడిషన్ అన్నమాట. ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య ఒక ఉమ్మడి సైనిక వ్యాయామం జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 6th ఎడిషన్ ప్రారంభమైంది. ఇది ఇండియాలోని పూణేలోని ఫారిన్ ట్రైనింగ్ సెంటర్లో, పూణేలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఇది ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 28 వరకు జరగబోతూ ఉందన్నమాట. సో డైరెక్ట్గా డస్ట్లిక్ 6th ఎడిషన్ వచ్చేసి ఇది ఏ దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్. మరి మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ కంజర్ 12th ఎడిషన్. ఎక్సర్సైజ్ కంజర్ పేరిట 12th ఎడిషన్ని ఇండియా కిర్గిస్తాన్ మధ్య ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ఇటీవల కిర్గిస్తాన్లో నిర్వహించారన్నమాట. సో అది ఇండియా కిర్గిస్తాను, ఇది ఇండియా ఉజ్బెకిస్తాన్, బోత్ ఆర్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అనమాట. నెక్స్ట్ వన్, చిరుతలను కూనో నేషనల్ పార్క్ నుండి గాంధీ సాగర్ నేషనల్ పార్క్ తరలించడానికి ఆమోదం తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన చీతా స్టీరింగ్ కమిటీ ఈ ప్రపోజల్కి ఆమోదం తెలిపిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీతా అనేది ఇది ఒక బిగ్ క్యాట్ అని చెప్పవచ్చు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఇది ఎక్స్టింక్ట్ అయిందని చెప్తారు. అంతరించిపోయింది, 1952లో అంతరించిపోయింది. సో ఈ చీతాలని మళ్ళీ పునరుద్ధరించడానికి, ముఖ్యంగా భారతదేశంలో వీటిని పెంచడానికి ప్రాజెక్ట్ చీతా పేరిట 2022 సంవత్సరంలో ప్రాజెక్ట్ చీతాని ఆమోదం తెలిపారనమాట. ఈ ప్రాజెక్ట్ చీతా ముఖ్య ఉద్దేశము, దీని ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి చీతాలని ట్రాన్స్లొకేట్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ చీతా ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆఫ్రికా దేశాలైన నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి చీతాలని తీసుకొని వచ్చారు. 2022 సంవత్సరంలో నమీబియా నుంచి 8 చీతాలని తీసుకొని వచ్చారు కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి. 2023 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా దేశం నుంచి 12 చీతాలని కూనో నేషనల్ పార్క్కి తరలించారన్నమాట. మరి ఇప్పుడు ఈ గాంధీ సాగర్కి ఎందుకు తరలిస్తూ ఉన్నారు? గాంధీ సాగర్ నేషనల్ పార్క్ అనేది కూడా మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఈ కూనో నేషనల్ పార్కులో చీతాల యొక్క ప్రెజర్ని తగ్గించాలి, ఈ చీతాల సంఖ్యను వేరే ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇటీవలే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రకటించారు, గుజరాత్లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్ కూడా ఈ చీతాలను ట్రాన్స్లొకేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది చీతా. దీని IUCN స్టేటస్ వచ్చేసి ఆఫ్రికన్ చీతా కాబట్టి దీని IUCN స్టేటస్ వల్నరబుల్ అంటే ఇది హానికర పరిస్థితిలో ఉంది, దుర్బలమైన స్థితిలో ఉంది. IUCN స్టేటస్ వల్నరబుల్. మరి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది భారతదేశంలో పులులను సంరక్షించడానికి ఏర్పాటైన ఒక స్టాచ్యుటరీ బాడీ అనమాట. ఇది 2005 సంవత్సరంలో ఏర్పాటైంది. దీనికి అధ్యక్షత వహించేవారు, దీనికి ఎవరు చైర్మన్గా ఉంటారు అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టరు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి చైనాకి అమెరికాకి ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా చైనా ప్రోడక్ట్లపైన 245% సుంకాలు విధించింది, 245% టారిఫ్స్ విధించింది అనమాట. సో అమెరికా ఇంత టారిఫ్స్ విధించేసరికి చైనా ఇన్ రిటాలియేటరీ రెస్పాన్స్ అనగా ప్రతీకార ధోరణిలో చైనా ఏమని నిర్ణయించింది, మేము మీకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ నీకు సప్లై చేయబోము, ప్రస్తుతానికి మేము సప్లై చేయమని చెప్పేసి చైనా తెలిపిందనమాట.
ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది అమెరికాకి చాలా కీలకం, ఏ దేశానికైనా. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్, అలానే హైబ్రిడ్ వెహికల్స్, డిస్ప్లేస్, ఎల్సిడి డిస్ప్లే యూనిట్స్లలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని వాడతారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 17 మినరల్స్ అని. కాంబినేషన్ ఆఫ్ 17 మినరల్స్ అనమాట. ల్యాంథనైడ్ సిరీస్ ఉంటాయి కదా, ల్యాంథనైడ్స్ అటువంటివి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రేర్ ఎర్త్ మినరల్స్లో టాప్ వచ్చేసి చైనా ఉంది. చైనా ప్రపంచంలో అత్యధికంగా రేర్ ఎర్త్ మినరల్స్ని కలిగి ఉంది. 44 మిలియన్ల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్ చైనాలో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో వియత్నాం ఉంది, థర్డ్ బ్రెజిల్, ఫోర్త్ రష్యా, ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా రేర్ ఎర్త్ మినరల్స్ కలిగి ఉన్న 5వ అతిపెద్ద దేశము ఇండియా అనమాట. కానీ రిఫైనింగ్ కెపాసిటీ విషయానికి వస్తే, అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని రిఫైన్ చేసే కెపాసిటీ వచ్చేసి చైనా దగ్గర అత్యధికంగా 90% ఉంది. ద 90% ఆఫ్ ద రేర్ ఎర్త్ మినరల్స్ రిఫైనింగ్ కెపాసిటీ ఈజ్ లయింగ్ విత్ చైనా. నెక్స్ట్ వన్, జిఐ ట్యాగ్. బనారస్ షెహనాయ్కి జిఐ గుర్తింపు. ఈ బనారస్ షెహనాయ్ అనేది ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఒక విండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఒక నాదస్వరము ఆ టైపులో అనమాట. దీనికి జిఐ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు లభించింది. ఇది బెనారస్ అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జిఐ సర్టిఫికేట్ని అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఐ సర్టిఫికేట్ని రమేష్ కుమార్ అనే అతనికి అందించారు. రమేష్ కుమార్ అనే ఆయన ఈ బనారస్ షెహనాయ్ని తయారు చేసే ఒక కళాకారుడని చెప్పవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది యూపీ. ఇంకా యూపీ విషయానికి వస్తే యూపీలో అత్యధికంగా జిఐ ట్యాగ్స్ ఉన్న రాష్ట్రమే ఉత్తరప్రదేశ్. ఇండియాలో అత్యధికంగా జిఐ ట్యాగులు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక ఈ బనారస్ షెహనాయ్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని పాపులర్ చేసిన వాళ్ళు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే ఆయన. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే ఆయన దీన్ని పాపులర్ చేశారనమాట. అందుకు ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అంటే గుర్తు రావాల్సింది ఈ బనారస్ షెహనాయ్ని పాపులర్ చేసిన వ్యక్తి. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన వైద్యురాలు నియమించబడ్డారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, ఫస్ట్ ఇదేంటో తెలుసుకోవాలి. ఇది యూకేలో ఉంటుంది. యూకే ఇదేంటంటే ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్లో, ఈ సంస్థలో, ఈ కాలేజ్లో, ఇదొక సంస్థ, ఇదొక ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్న సుమారుగా 40,000 మంది వైద్యులు ఇందులో సభ్యులుగా ఉంటారనమాట. అంత ప్రాముఖ్యత కలిగినది ఇది. ఇది 16వ సెంచరీలో, 16th సెంచరీలో ఏర్పాటైంది యూకేలో. ఇప్పుడు దీనికి 124వ ప్రెసిడెంట్గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. ఈమె యూకేలో జన్మించారు. ఈమె పేరెంట్స్ వచ్చేసి ఇండియన్స్ అనమాట. అయితే ఇంకొక ప్రాముఖ్యత, ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కి ప్రెసిడెంట్గా ఎన్నికైన మొట్టమొదటి ఇండో ఏషియన్ ముస్లిం అనమాట. అలానే 5వ మహిళ అనమాట. ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కి 5వ మహిళా అధ్యక్షురాలుగా కూడా ముంతాజ్ పటేల్ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి తెలంగాణ చలనచిత్ర రంగంలో సేవలు చేసిన వారికి గద్దర్ అవార్డులు ఇవ్వబోతా ఉంది. అయితే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ గద్దర్ అవార్డులు సంబంధించి ఒక జ్యూరీ అనమాట. ఆ సెలెక్ట్ చేయాలి అంటే ఒక ప్యానెల్ ఉంటుంది కదా, ఆ ప్యానెల్కి హెడ్ వచ్చేసి ఆ జ్యూరీ చైర్పర్సన్ యాక్ట్రెస్ జయసుధా గారు. ఈ ప్యానెల్ వచ్చేసి 15 మెంబర్ జ్యూరీ ప్యానెల్ అనమాట. ఇటువంటి అవార్డ్స్ ఉన్నప్పుడు మనము క్లియర్గా తెలుసుకోవాలి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు నాటక రంగంలో సేవలు చేసిన వారికి కందుకూరి పురస్కారాలను చెప్పేసి ఇచ్చింది. ఇప్పుడు గద్దర్ అవార్డులు వచ్చేసి తెలంగాణ చలనచిత్ర రంగానికి సంబంధించి. అలానే తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు హ్యాండ్లూమ్ సెక్టార్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా మణిపూర్కు చెందిన మీరాబాయి చాను గారు సెలెక్ట్ అయ్యారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మీరాబాయి చాను గారి ప్రాముఖ్యత గురించి. ఈమె ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా సెలెక్ట్ అయ్యారు. ఇక ఈమె విషయానికి వస్తే ఈమె మణిపూర్కి చెందినవారు. ఈమె ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ రంగానికి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్లో
సిల్వర్ మెడల్ గెలిచిన ఫస్ట్ మహిళా క్రీడాకారిణి. 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో ఈమె రజత పథకం సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో అయితే భారతదేశం నుంచి తొలిసారిగా వెయిట్ లిఫ్టింగ్ రంగంలో మెడల్ గెలిచిన మహిళా క్రీడాకారిణి వచ్చేసి కరణం మల్లీశ్వరి. ఆమె గతంలో సిడ్నీ ఒలింపిక్స్ 2000లో కాంస్య పథకం గెలిచింది. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్లకు వేదిక ఖరారు. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. దాదాపుగా 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 6 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నాయి. మహిళల క్రికెట్ సంబంధించి అలానే పురుషుల క్రికెట్కి సంబంధించి T20 ఫార్మాట్లో ఈ పోటీలు జరగబోతా ఉన్నాయి. 6 టీంలు, మహిళల 6 టీములు, పురుషుల నుంచి 6 టీంలు పార్టిసిపేట్ చేయబోతామని చెప్పేసి డిసైడ్ చేశారనమాట. సో ఇప్పుడు ఆ వేదిక వచ్చేసి డిసైడ్ అయిందనమాట. ఆ వేదిక వచ్చేసి సౌత్ కాలిఫోర్నియాలోని పొమోనా అనే సిటీలో ఈ మ్యాచెస్ జరగబోతా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ఒక బుక్ వార్తల్లో ఉంది. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ అనమాట. ఈ బుక్ని రాసిన వాళ్ళు ఇండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా అనే ఆమె రాసింది. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్. ఈ బుక్లో ఇండియన్ క్రికెటర్ చతేశ్వర్ పుజారాకు సంబంధించిన లైఫ్ విషయాలు, అతను క్రికెట్లో ఏ విధంగా ఆడాడు అవన్నీ డీటెయిల్స్ ఈ బుక్లో ఈమె రాసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పూజా పుజారా అనే ఆమె రాసింది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశంలోనే అతి పొడవైన సొరంగం. ఇండియా చైనా టు రీస్టార్ట్ కైలాష్ మానసరోవర యాత్ర. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. పార్లమెంటులో ఎంపీ చామల హాజరు 100%. టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి. ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా వైడెన్స్ టు రికార్డ్ 99.2 బిలియన్. ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు. రక్షణ సాహిత్య ఉత్సవం కలాం అండ్ కవచ్ 2.0. భారతదేశం ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి సైనిక వ్యాయామం డస్ట్లిక్ 6th ఎడిషన్. చిరుతలను కూన నుండి గాంధీ సాగర్కు తరలించడానికి ఆమోదం. రేర్ ఎర్త్ మినరల్స్. బనారస్ షహనాయ్కు జిఐ ట్యాగ్. రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రెసిడెంట్గా భారత సంతతి వైద్యురాలు. గద్దర్ అవార్డుల జ్యూరీ భేటీ. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా మీరాబాయి చాను. ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్లకు వేదిక ఖరారు. ద డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ బుక్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow and thank you everyone.